హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేం బాగున్నాం. అలాగే ఈ పండుగ దినాన అందరూ హ్యాపీగా పండుగను జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి రాత్రి అన్నమాట. మనకి శ్రీశైలంలోని గుడిలో మనకి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను చిన్న వీడియో తీసి మీకైతే యాడ్ చేశాను. అలాగే నేను పండుగ రోజు కదా, ఈరోజు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఏమేమి పనులు చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ చూడండి ఫ్రెండ్స్. చూస్తూ ఉన్నారు కదా, మనకి లైట్స్తో టెంపుల్ని మొత్తం చాలా బాగా అలంకరించారనమాట. చూడండి, ఎక్కడ చూసుకో భక్తజనాలతో నిండిపోయి ఉందన్నమాట శ్రీశైలంలో. అలాగే ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అలాగే దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నారు కదా, మనకి చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత అంగరంగ వైభవంగా శ్రీశైలంలో అయితే మహారాత్రి చాలా బాగా జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే ఫస్ట్ కాంపౌండ్లో కసు కొట్టుకుంటాను అనమాట. కాంపౌండ్లో అలాగే బయట చూడండి, ఫ్లవర్స్ మనకి అప్పుడే విచ్చుతూ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇంకా నేనైతే పండగ రోజు పనులను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా కన్నయ్య ఎలా ఉన్నాడు ఏంటి అనేది నేను మార్నింగ్ లేస్తేనే చూసుకుంటాను అనమాట. మా కన్నయ్యకి పూలు పెట్టాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే తన చుట్టూ పువ్వులే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిల్లీ కూడా ఇవి ఇచ్చాయన్నమాట. ఇవి వచ్చేసరికి ఈరోజు మొదటి కాపు వచ్చిందనమాట. సో దేవునికి అయితే సమర్పించాలి. నేనైతే చెట్టుకి ఫస్ట్ వచ్చిన పువ్వులను ఖచ్చితంగా దేవుడికి పెడతానమాట. మీరైతే ఏం చేస్తారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీరే పెట్టుకుంటారా? నేనైతే తప్పకుండా ఫస్ట్ పువ్వు దేవుడికి పెట్టి ఆ తర్వాతే నేనైతే పెట్టుకుంటానమాట. కసు కొట్టి ఇంకా మొత్తం కాంపౌండ్లో వాటర్ అయితే చల్లేసాను. ఇప్పుడు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. క్లీనింగ్ స్టార్ట్ చేసేలోపు నేనైతే ఫస్ట్ ఇక్కడ స్నానం చేయడానికి వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ మనము పొయ్యి అంటించుకున్న వెంటనే బండలు దూడ్చామనుకోండి, మనం అక్కడ అంతా పని చేసి వచ్చేలోపు ఇక్కడ మనకి స్నానానికి నీళ్ళు వేడవుతాయి అన్నమాట. సో అందుకే నేనైతే ముందుగా పొయ్యి అనేది వెలిగించుకుంటూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా, మేమైతే అంటే అర్జెంటుగా అవసరం అయ్యి పుల్లలు లేకుంటే మాత్రం గ్యాస్ మీద పెట్టుకుంటాను అనమాట. ఇలా పుల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పొయ్యి అనేది వెలిగించుకొని పొయ్యి మీదే పెట్టుకుంటాము. అలాగే రోజు సాయంత్రం అయితే పొయ్యి మీదే నీళ్ళు కాస్తానమాట, ఎందుకంటే పొలం నుండి వచ్చాక అత్తమ్మ మామయ్య వాళ్ళు పోసుకుంటారు అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో బయట మొత్తం క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక పక్క అయితే టీకి పెట్టేశాను. అలాగే ఇక్కడ కుక్కర్లో వచ్చేసరికి గుగ్గిళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు నానబెట్టాలి కదా, మనము దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఇక్కడైతే వడపప్పు అదే పెసరపప్పు, నెక్స్ట్ వచ్చేసి పానకం నైవేద్యంగా పెడతామన్నమాట. మొదటి రోజు మనం జాగారం రోజు ఈ రెండింటినైతే దేవుడికి సమర్పిస్తాము. అలాగే ఉగ్యాని కోసం బొరుగులు అయితే నానేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పానకం కోసం బెల్లం అయితే దంచుతూ ఉన్నాను. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కుక్కర్లో వచ్చేసి ఉప్మాకి పెట్టానమాట. ఎందుకంటే మామయ్య అత్తమ్మ ఉప్మా తింటారు, ఈయన ఉప్మా తినడు. సో తనకి ఉగ్గాని వాళ్ళిద్దరికి ఉప్మా చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే మనకి వంట పనులు కంప్లీట్ అయిపోతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా. సో చూడండి, ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. గుగ్గిళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఉగ్గాని అనమాట. ఆ తర్వాత పానకం
పానకం తర్వాత ఇంకా చూసారు కదా, పెసరపప్పు నానబెట్టేశాను స్నానం చేసి వచ్చిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చెప్పాలి. పానకం అయితే చాలా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి ఏంది అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనము ఉప్మా అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలు ఒక పక్క పొయ్యి మీద పెట్టేశాను. పానకము గుడిలల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాచీ అందరూ వేస్తూ ఉంటారు పానకంలో, కానీ ఈ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, నాకైతే పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను అనమాట ఎందుకు టెంపుల్లో ఇంత టేస్టీగా ఉంటుంది అనేది. నేనైతే అసలు అంటే నాకు తెలియదు ఈ ఆకు వేయడం వల్లనే ఆ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుందని. ఇదేంటంటే మనం సబ్జా గింజలు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, సబ్జా గింజలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. సో ఆ సబ్జా గింజల చెట్టు అన్నమాట. సో ఆ ఆకులని మనము పానకంలో వేసుకోవాలి, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, ఆ ఆకు ఫ్లేవర్ పానకానికి మొత్తం పడుతుంది. చాలా టేస్టీగా పానకం అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి సబ్జా గింజల చెట్టు, దీన్ని ఏమో అంటారు, ఇది వచ్చేసరికి గగ్గెర చెట్టు అని అంటారంట. సో ఈ గగ్గెర చెట్టు ఆకులను తీసుకొని మనము క్లీన్ చేసుకొని పానకంలో వేసుకుంటే పానకం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకుంటే ట్రై చేయండి, తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి. చూస్తూ ఉన్నారు కదా, నేనైతే ఆకులు తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంట్లో వేసుకున్నాము, ఎందుకంటే దేవుడికి ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటాం కదా. సో ఇంట్లో అయితే తప్పకుండా ఈ చెట్టునైతే మేము పెంచుకున్నాం అనమాట. వినాయకుడికి మనకి అప్పుడు కూడా వినాయక చవితి అప్పుడు కూడా పానకం అవి సమర్పిస్తూ ఉంటాం అన్నమాట దేవుడికి. సో అందుకే మా ఇంట్లో అయితే తప్పకుండా చెట్టు అనేది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనం జస్ట్ ఆకులను క్లీన్ చేసి కొంచెం స్మాష్ చేసి వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసరికి. ఇంకా కొంచెం బెల్లం అయితే ఇంకా అడుగున ఉంది కదా, అదంతా కరిగిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంట్లో పని మొత్తం పూర్తయింది కదా, ఇంకా నేనైతే తులసమ్మ దగ్గరికి వచ్చేసాను అనమాట. తులసమ్మ దగ్గర ముందుగా అయితే మొత్తము ఫస్ట్ నిండు గడవ నీళ్ళు తీసుకొని మొత్తం అమ్మవారికి అయితే మొత్తం మనకి కుండి ఉంటుంది కదా, తులసి కోట మొత్తము క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాటర్తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ తులసి కోటకు మొత్తం పసుపు రాసి కుంకుమతో అలంకరిస్తాను. ఆ తరువాత కింద ఉంది కదా మనకి బండ, ఈ బండని వచ్చేసి పేడ, అలాగే ఆవు పేడ తీసుకొని కొంచెం పేడ రంగుని యాడ్ చేసి మొత్తము అలికేస్తాను అనమాట. నేనైతే ప్రతి శుక్రవారం మంగళవారము అలుకుతానమాట. మిగతా రోజులైతే ఏమీ అలకను, జస్ట్ కావాలంటే చెట్లకు నీళ్ళు పట్టినప్పుడు ముగ్గు వేయమంటే వేస్తాను, కానీ అలకడం అయితే శుక్రవారం మంగళవారం అలాగే ఇలా పండగలు ఉన్నప్పుడు అలుకుతానమాట. ప్రతిసారి ఇక్కడైతే తులసమ్మ దగ్గర రంగుల ముగ్గులే వేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లోకి వచ్చానమాట. ఇంట్లో కూడా మొత్తము పూజ గదిని మొత్తము టైల్స్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటానమాట. ఆ తర్వాత దేవుళ్ళని మొత్తము పటాలను మొత్తం కడుగుతానమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మా ఆయన వచ్చేసారనమాట. తనకి అయితే టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ పూజ కూడా మొత్తం పటాలు అయితే కడిగేశాను. ఇప్పుడు ఇంకా దీపారాధన కూడా కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ప్రశాంతంగా అయితే దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే అసలు మేము ప్రతి పండగలకి అసలు పువ్వులు అనేవి కొనుక్కోమన్నమాట. ఇవన్నీ మా ఇంట్లో మా చెట్లకు కాసిన పువ్వులే. ప్రతి ఒక్క దేవుడి పటానికి చూడండి పువ్వులు నిండుగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా పువ్వులు అయితే ప్రతి ఒక్క దేవుడికి అలంకరించేశాను. ఇంకా ఇంట్లో అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా మందారం పూలు పెట్టాను. అలాగే ఇక్కడ విండో దగ్గర అనమాట ఇలా నేను చిన్నగా పీస్ఫుల్గా ఉంటుంది కదా మనకి టీవీ హాల్లో, ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి, పండుగ రోజులలో ఇలా సైడ్కి చిన్న చిన్న ముగ్గులు వేసుకొని ఇలా అయితే అలంకరించుకుంటాను. చిన్న కలుషం ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, ఇలా రంగుల ముగ్గులు వేసి నైవేద్యం టెంకాయ అన్నీ సమర్పించాను అనమాట. మేమైతే ఈ మహాశివరాత్రి రోజు నైట్ అయితే మహానందికి వెళ్తాను. నెక్స్ట్ వీడియో మహానందివి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.